హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కదా, చేపలు ఫ్రై చేసుకుందాం. చేపల ఫ్రై కావాల్సిన పదార్థాలు రండి చూపిస్తాను. ఏం లేదు, సింపుల్. దీనికి కేజీ చేపలు, పసుపు పొడి ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. చింతపండు వేడి నీళ్ళు పోసి ఒక 100 గ్రాములు నానబెట్టుకొని గట్టిగా తీసుకున్నాక మళ్ళీ చూపిస్తాలేండి. కావాల్సిన పదార్థాలు మిరప్పొడి, ఉప్పు, అంతే. ఇవే కావాల్సింది, ఇంకేం లేదు. ఇప్పుడు చేసుకునే విధానం మళ్ళీ చూపిస్తాను. చింతపండు పిచ్చుకున్నాక చూపిస్తాను మీకు కలిపేది. ఇదండి ఫ్రెండ్స్, చింతపండు పులుసు తీసుకున్నాం కదా. ఇప్పుడు గట్టిగా సింపుల్ రెసిపీ, ఇదేం లేదు కానీ టేస్ట్ అంత బాగుంటుంది. 3 రోజులైనా ఉంటుంది చేపలు అట్టే ఏంచి పెడితే. మా అమ్మోళ్ళు చేసేది ఇట్ట, మసాలాలు గిసాలాలు ఏమి దీనికి, కానీ టేస్ట్ అంత టేస్ట్గా ఉంటుంది. మరీ రాత్రి నాకైతే రేపటికి ఏమో టేస్ట్గా ఉంటుంది. పాతకాలం పద్ధతి ఇది, మా అమ్మోళ్ళు చేసేది ఇంతే. ఓకే, మా ఇంట్లో ఇంతే చేసేది, కానీ రుచి అంత టేస్ట్గా ఉంటుంది. చెప్పలేను, అంత రుచిగా ఉంటుంది. రేపటికైతే ఇంకా పుల్లంగా బాగా బాగుంటుంది. పసుపు పొడి, మిరప్పొడి, చింతపండు ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇంత టేస్ట్గా ఉంటుంది. నూనెలో కూడా వేయించాల్సిన పని లేదు, దోశ పెన్నుల్లో. ఇలా పెట్టుకునేది ఒక అరగంట గంట. కలుపుకున్నాం కదా, దీన్ని ఒక అరగంట అట్టే పెట్టేయాలి. ఒక అరగంట గంట అన్న పెట్టేస్తే బాగా ఊరి ఏమో టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, చేపలు ఊరిపోయినాయి, బాగా చేపలు ఊరిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని నూనె పోసి వేయించుకోవాలి. ఏదైనా ఊర్లోకి పోయినప్పుడు ఇట్లా చేపలు వేయించుకొని పోయినారనుకో, 4 రోజులైనా ఉంటుంది. బాక్స్లో పెట్టుకున్నారనుకో, పులుపు ఉంటుంది కదా, భలే టేస్ట్గా ఉంటుంది. ఊరి ఇంకా టేస్ట్గా ఉంటుంది. తినేదానికి ఎంత బాగుంటుందో. ఏందేందో మసాలాలన్నీ చేస్తారు, అది నేను కూడా చేస్తాను. అది అప్పటికప్పటికి బాగుంటుంది. ఇది 3 రోజులైనా అప్పటికైనా తినచ్చు, ఇది 3 రోజులైనా తినచ్చు. బాగుంటుంది చేపలు.
చేపల ఫ్రై ఫ్రెండ్స్. దీనికి కూడా ఏం లేదనమాట, ఓన్లీ చింతపండు పులుసు, మిరప్పొడి, ఉప్పు, అంతే. ఈ తల తోక పులుసు చూపిస్తాను చూడండి. పులుసు దానికి కావాల్సిన పదార్థాలు, పులుసు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. చేపలు తలకాయలు, తోకలు, ఒక 4 టమోటాలు, ఒక 2 ఎర్రగడ్డలు చిన్నవి, ఒక తెల్లగడ్డ, కొద్దిగా ఊరికే ఒక్క రవ్వ చింతపండు, అంతే. ఇవే ఇంగ్రీడియంట్స్. మళ్ళీ రుబ్బుకున్నాక చూపిస్తాను మీకు. ఎర్రగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్, కోసి పెట్టుకోవాలి. ఇలా కోసి పెట్టుకొని వేసుకోవాలి. ఎర్రగడ్డ, టమోటా, తెల్లగడ్డ, సోంపు కొద్దిగా, రుబ్బుకోవాలి. మెంతులు వేసుకోవాలి. బాగా వేగాలన్నమాట. ఆయిల్ అంతా బాగా పైకి తేలాలి. అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. ఒక్క ఊరికే కొద్దిగా చింతపండు పులుసు, ఆయిల్ పైకి తేలుతారు చూడు. మసాలా బాగా వేస్తేనే బాగుంటుంది, లేకపోతే అదొక వాసన చేసుకోవాలి. తిన్న పులుసు వేసుకోవాలి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు చేపలు వేసుకోవాలి. దీనికి ఏం పొడి ఏం పడలేదు. కొంచెంసేపు ఉడకనేయాలన్నమాట. ఆపేస్తాను. ఎమ్మి చేపల పులుసు భలే టేస్ట్గా ఉంటుంది పులుసు. రండి ఫ్రెండ్స్, తిందాం.